అమ్మ నగలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, అప్పుడు నమ్ముతాను. ఇక నీ మొహం నాకు చూపించుకో. ఛీ! ఏంటన్న? నేను చెప్పేది కాస్త వినరా. అక్షయ్ని అనుమానించుకు. నగలు ఏమయ్యాయి, ఎవరు తీశారనేది తర్వాత విచారిద్దాం. ఇప్పుడు అనవసరంగా కోపాడుకు రాజా. ఇంకా ఏంటి నాన్న విచారించేది? తీసుకున్నాడు కళ్ళ ముందే ఆధారాలతో సహా చూపిస్తున్నాడు. ఇంకా నమ్మకుండా ఎలా ఉండమంటావు? ప్లీజ్ అన్నయ్య, వదిన్ని అనుమానించకు. వదిన ఆ నగలు తీసుండదు. అంటే మా నాన్నయ్య దగ్గర నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? లేదన్నయ్య, నా ఉద్దేశం అది కాదు. దీంట్లో ఇంకేదో జరిగింది. ఇంకేమీ జరగలేదు. మీ వదిన ఆ నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి వాడికి డబ్బిచ్చింది. అవునన్నయ్య, అందుకే వదిన మీద కృతజ్ఞతతో ఆ రోజు షాప్లో వదిన చేత్తోనే దీపం వెలిగించాను.